హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ప్రజ్ఞ. సో ఈ రోజు నేను ఒక కొత్త వీడియోతో వచ్చేసాను అనమాట. ఈరోజు చెప్పే వ్రతం ఏంటో తెలుసా? ఎలాంటి కష్టములైనా అగములు తీర్చే తల్లి ఎవరో తెలుసా? అనగామాత అనమాట. ఆ అనగామాత ఎవరో నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా. ఎవరు? శ్రీ గురు దత్తాత్రేయులు వారి వైఫ్. అసలు శ్రీ గురు దత్తాత్రేయులు వారే అంత పవర్ఫుల్ అయితే ఆయన ఒక సతీమణి ఇంకెంత ఆడశక్తి ఆమె. అంత శక్తివంతమైన ఇంకెంత శక్తివంతంగా ఉంటారు ఆవిడ. ఆవిడే అనగామాత అనమాట. ఆవిడని అనగా లక్ష్మి అంటారు. ఈయన త్రిమూర్తి కాబట్టి ఆమె త్రిమాతలు. అంటే లక్ష్మి, సరస్వతి, పార్వతి కలిస్తే ఒక శక్తి స్వరూపం ఎవరు అనంటే అది అనగామాత, అనగా లక్ష్మి అన్నమాట. సో ఆమెని కూడా పూజిస్తారు. కొన్ని విధాలుగా కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో కానీ ఒక వ్రతంగా చేసి ఆమెను పూజిస్తారనమాట. అది ఎలా పూజిస్తాము, పూజించడం వల్ల వచ్చిన బెనిఫిట్స్ ఏంటి అనేది ఈరోజు చూద్దాము. సో బేసికల్లీ అసలు అనగా అంటేనే చాలు మన కోరికలు అన్నీ తీరిపోతాయి, మన కష్టకర్మలు అన్నీ పోతాయి అని చెప్పేసి అంటారు. అలాంటిది అన్ని అగములు తీర్చగలిగిన తల్లి త్రిశక్తులు ఎవరు అనంటే అసలు త్రిశక్తులు తలుచుకుంటే ఏమన్నా ఉంటుందా? అలాంటిది త్రిశక్తి స్వరూపమైన అనగాలక్ష్మి మాతను మనం పూజించవచ్చు. ఎంతో ఈజీగా సింప్లిఫైడ్ చేసి ఎలా పూజించాలో నేను ఈరోజు చెప్తానన్నమాట. మా ఇంట్లో మా మమ్మీ చేశారు, నేను చేశాము. చాలా మంచి రిజల్ట్ వచ్చింది అండ్ చాలా మంచి వైబ్ అనమాట. ఎంతో మంచి వైబ్ వచ్చింది మా ఇంట్లో. అసలు ఆమె మా ఇంట్లోనే అలా తిరిగారు అన్నట్లు అనిపించింది అనమాట ఆ వ్రతం చేసినప్పుడు. సో అసలు ఆ వ్రతం ప్రొసీజర్ ఏంటో చూద్దాం ఈరోజు. సో ఎప్పుడైనా ఈ వ్రతం అనేది అమ్మాయిలే చేయాలి. పెళ్లి కాని వాళ్ళైనా చేయొచ్చు, పెళ్ళైన వాళ్ళని చేయొచ్చు, ఎంత వయసు వాళ్ళైనా. లేక అమ్మాయిలు 18 ఏళ్ళు దాటిన తర్వాత పెళ్ళయి ఎవరైనా చేయొచ్చు అనమాట. ఈ వ్రతాన్ని ఎప్పుడైనా సరే మనం ఒక్కరోజుగాను చేసుకోవచ్చు అనమాట. ఆ ఒక్కరోజు ఇప్పుడు కృష్ణాష్టమి రోజు చేయడం వల్ల స్వయాన అసలు కృష్ణ పరమాత్మని చెప్పారు. ఇట్లా నాకు కృష్ణాష్టమి రోజు ఎవరైతే అనగాష్టమి పూజ చేస్తారో వాళ్ళు వాళ్ళ సుఖశాంతులు అనుభవించిన తర్వాత నాగలోకాలు నేనున్న చోటకు వచ్చేసి నాలో అంకితం అయిపోతారు అని చెప్పారు. ఈయన అందుకే అర్జునుడికి, ధర్మరాజులకు కూడా చెప్పారనమాట. మీరు ఈ వ్రతం తప్పకుండా చేయండి అని చెప్పేసి వాళ్ళు కూడా చేశారు. ఆ వ్రతం చేసినట్లు కూడా ఉంది. సో కృష్ణాష్టమి రోజు కానీ, మార్గశిర అష్టమి రోజు కానీ ఈ వ్రతాన్ని ఒక్క రోజుగా చేయొచ్చు అనమాట. ఇలాగా పర్టికులర్ డేస్ రోజు కుదరనప్పుడు మనము అనగాష్టమి వ్రతాన్ని 18 రోజులుగా మనం చేసుకోవచ్చు అనమాట. సో అసలు ఈ వ్రతాన్ని ఎలా చేస్తారు, ఆ ప్రొసీజర్ ఏంటి అనేది చూద్దాం ఈరోజు. ఏంటంటే ఫస్ట్‌లీ ఆ 18 రోజులు అసలు ఆ రోజు ఒక రోజు ఎప్పుడైనా చేసేటప్పుడు మార్నింగ్ లెగిసి హెడ్ బాత్ చేసి యెల్లో కలర్ ఆర్ వైట్ కలర్ డ్రెస్ ఏసుకోవాలన్నమాట. ఆ డ్రెస్ ఏసుకొని తర్వాత ఫస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా లక్ష్మీ మాతని మన ఇంట్లో రాంగానే ఇంటి బయట నుంచి అయినా సరే ఇల్లు చూడంగానే మనకు కనిపించేది గడప. ఆ గడప లక్ష్మీదేవి స్వరూపం అని అంటారనమాట. సో అందుకే మనం ఫస్ట్ చేయాల్సిన ఇంటిని ముందు రోజే శుభ్రపరచుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మనం ఆ గడప పూజ అనేది చేయాలన్నమాట. ఆ గడప పూజ చేయడం అంటే పెద్ద మంత్రాలు అది ఏం అక్కర్లేదండి. పొద్దున్నే లెగంగానే ఆ గడప దగ్గరికెళ్ళి గడపని నీట్‌గా క్లీన్ చేసి పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, బెల్లం ప్రసాదంగా పెట్టి ఆ గణపతి పూజని ధూపం వేసేసి చాలింకా. అంతవరకు గడప పూజ చేయాలి. గడప పూజ చేసిన తర్వాత మనం కొంచెం ధూపం వేసుకొని ఇంట్లో, ధూపం వేసుకున్న తర్వాత మనం పూజ మందిరంలో కానీ ఒక పీఠం ఏర్పాటు చేసుకొని గానీ ఈ పూజ చేయొచ్చు. అనగాలక్ష్మి ఫోటోస్ అని ఉంటాయన్నమాట. అంటే అనగా దత్త సమ్మేతులై, దత్త అనగామాత సమ్మేతులై భార్యాభర్తలు ఉన్న ఫోటో ఉంటదన్నమాట. అది చిన్న జిరాక్స్ అయినా తీసుకొని పెట్టొచ్చు. లేదు ఏమీ దొరకలేదు అందుబాటులో గూగుల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు ఇమేజ్, దాని జిరాక్స్ కూడా తీసుకోవచ్చు. లేదు అదేమీ కుదరలేదు సడెన్‌గా అంటే రూ. 2, రూ. 1 కాయిన్స్ 2 పెట్టుకొనైనా ఆ దత్తుడు, అనగామాత అనుకొని మీరు ఆ పూజ చేయొచ్చు. ఎలాగా అంటే ఫస్ట్ అమ్మవారిని అట్లా నార్మల్‌గా మీరు పూజ స్టార్ట్ చేసినప్పుడు ఇందులో ఏమి నియమాలు అంటే నాన్ వెజ్ తినకూడదు. ఆ రోజు హెడ్ బాత్ చేయాలండి. తర్వాత పూజ అనేది ఇలా స్టార్ట్ చేసుకోవాలి. ఎలా అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాము, గణపతి పూజ చేస్తాము. అలాగే గణపతి పూజ ఆయన షోడశోపచారాలు మొత్తం చేసేసి గణపతికి ఆ రోజు మాత్రం ఉండ్రాళ్ళు పెట్టండి. గణపతిని సంతృప్తి పరిస్తే మనకి సగం పూజ సక్సెస్‌ఫుల్ అయినట్టే. అసలు గణపతి ఎటువంటి విఘ్నాలు లేకపోతే మనం ఎన్ని పనులైనా చేయొచ్చు. ముందు గణపతిని సాటిస్ఫై చెప్తే ఆయన విఘ్నాలు పెడుతూ ఉంటారు. సో ఆ విఘ్నాలను ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి అంటే మనం గణపతిని సంతృప్తి చెందేలా చేయాలన్నమాట. సో
అందుకే ఆయన తృప్తి పరచాలి, తృప్తి పొందాలి అని అంటే మనం ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టడానికి ప్రయత్నించండి. ఏమీ లేని పక్షంలో నార్మల్‌గా అరటిపళ్ళేం పెట్టొచ్చు కానీ మెయిన్‌లీ ఉండ్రాళ్ళు పెట్టండి. పెట్టిన తర్వాత మనము అనఘలక్ష్మి అప్పుడు గురు దత్తాత్రేయుల పూజ చేసేటప్పుడు దత్తాత్రేయుల వారి యొక్క షోడశోపచార పూజ చేస్తే సరిపోద్దని చెప్పాను గానీ, ఈ అనఘలక్ష్మి వ్రతం గాని, ఆ రోజు పూజ కానీ చేసేటప్పుడు మనము ఆ షోడశోపచారాలు అనేవి అనఘలక్ష్మి మాతకు, దత్తాత్రేయుల వారు ఇద్దరికీ చేయాలన్నమాట. ప్రతిదీ మనం పాద్యం ఆవాహిస్తున్నాము, తర్వాత పాద్యం కాళ్ళు కడుగుతున్నాము, చేతులు కడుగుతున్నాము, నైవేద్యం పెడతాము, అష్టోత్తరాలు చదువుతున్నాము అన్నప్పుడు ప్రతిరోజు కూడా దత్తాత్రేయుల వారిది, అనగా మాతది ఇద్దరిది చదవాలి అన్నమాట. సో అలాగా షోడశోపచారాలు అనేది మనం చేసుకోవచ్చు. ఎప్పుడు ప్రతి వ్రతంలో కొన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి వ్రతంలో మనం ఒక కలశం పెడతాం కానీ ఈ పూజలో మాత్రం 2 కలశాలు పెట్టాలన్నమాట. ఒకటి దత్తాత్రేయుల వారికి, ఒకటి అమ్మవారికి. ఇంకొకటి ఏంటంటే కొంతమంది 8 కలశాలు కూడా పెడతారనమాట. ఎందుకంటే ఆ అమ్మవారు అష్టలక్ష్మి స్వరూపంగా భావించి 8 కలశాలు పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు. అది మీరు అనుకున్న దాన్ని బట్టి, మీకున్న సౌకర్యాలు బట్టి మీరు చేయాలి అనుకుంటే 8 కలశాలు పెట్టుకోండి. లేకపోతే 2 కలశాలు పెట్టుకొని చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఇలాగా మనం ఆ రోజు ఒక్క పూట ఉపవాసం ఉండి ఆ రోజు పూజ ముగించొచ్చనమాట. ఈవినింగ్ నార్మల్‌గా అమ్మవారికి పూజ చేసేసిన తర్వాత ఆ పూజ చేసిన తర్వాత ఏం చేయాలంటే సిద్ధమంగళ స్తోత్రం చదువుకుంటే మంచిది చాలా. సో ఈ పూజలో మార్నింగ్ పూజలోనే ఇంకొక పాయింట్ ఏంటంటే ఇట్లా పూజ అష్టోత్తరం మొత్తం చదువుకున్న తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పార్ట్ మీరు ఇన్ని షోడశోపచారాలు ఇవన్నీ చేశారా లేదా అనేది సెకండరీ, కానీ ఇప్పుడు నేను చెప్పేది మాత్రం తప్పకుండా చేయండి. తప్పకుండా అంటే తప్పకుండా చేయండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో. ఒక యెల్లో కలర్ పట్టు వస్త్రం తీసుకోండి. ఆ యెల్లో కలర్ పట్టు వస్త్రం తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టండి. అమ్మవారి దగ్గర పెట్టి ఇప్పుడు నేను చెప్పేది ఒకరోజు చేసేవాళ్ళైతే ఒక్క పసుపు కొమ్ము తీసుకొని, అంటే అష్టమి గాని, కృష్ణాష్టమి గాని వచ్చినప్పుడు చేయమని చెప్పాను కదా! అప్పుడు చేసేటట్లయితే ఒక్క పసుపు కొమ్ము తీసుకొని, ఇప్పుడు నేను ఒక మంత్రం చెప్తాను. ఆ మంత్రాన్ని జపించండి. ఓం శ్రీ అనగాద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిన్యే నమః. సో ఈ మంత్రాన్ని 108 టైమ్స్ చదివి ఆ పసుపు కొమ్ము అనేది ఆ యెల్లో కలర్ క్లాత్ లో పెట్టేసి, ఒకటైతే 1, 5 అయితే 5 పసుపు కొమ్ములు తీసుకొని ఆ మంత్రాన్ని జపించి తర్వాత మీ కోరిక అనేది చెప్పుకొని అమ్మవారి కాళ్ళ దగ్గర ఆ పసుపు వస్త్రం పరుస్తారు కదా, అందులో పెట్టేసి అట్లా ఉంచండి. సో ఇది 1 డే చేసుకున్న వాళ్ళైతే ఇలా చేసుకోండి. ఆ పసుపు కొమ్మని తర్వాత మీరు ఇంట్లో బీరువాలో పెట్టుకుంటే చాలా మంచిది అంటారు. ఓకే. కాకపోతే ఇలాగే 18 రోజులు వ్రతం చేయాలనుకుంటారు కదా, వాళ్ళు ఏం చేయాలంటే సేమ్ నేను చెప్పిన ప్రొసీజరే చేయండి. కాకపోతే 18 రోజులు చేయాలి అన్నమాట. 18 రోజులు మధ్యలో గ్యాప్ రాకూడదండి. చెప్పండి మీరు ఎట్లా అంటే, ఇట్లా మీకు కొంచెం ఏమైనా అడ్డంకులు మనకి తెలియకుండా అడ్డంకులొస్తే మనం ఏమీ చేయలేం, కానీ తెలిసి అడ్డంకులు రాకుండా చూసుకోండి. ఎట్లా అంటే 18 డేస్ ఎటువంటి గ్యాప్స్ లేకుండా, ఊరెళ్ళకుండా. సో ఇది ఓన్లీ మార్నింగ్ చేయాల్సిన పూజ కాబట్టి ఒకే స్థానంలో పెట్టి ఒకే టైంలో ఆ 18 రోజులు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మార్నింగ్సే చేయాలండి ఈ పూజ, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇట్లా మీరు రోజు పూజ చేసేటప్పుడు ఆ యెల్లో కలర్ క్లాత్ అనేది పెడతారు కదా, పెట్టినప్పుడు ఫస్ట్ డే ఒక పసుపు కొమ్ము తీసుకోండి. ఆ పసుపు కొమ్ములు కూడా ముందే పూజ చేసే ముందే అవన్నీ మంచిగా పెట్టుకోండి. మంచి పసుపు కొమ్ములు పుచ్చిపోకుండా అలాంటి లేకుండా మంచి హెల్దీగా ఉన్న పసుపు కొమ్ములు తీసుకొని ఫస్ట్ ఆ పసుపు కొమ్ము తీసుకొని చెప్పిన మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఆ జపించే మంత్రం 108 సార్లు గుర్తు పెట్టుకోవాలి అన్నప్పుడు ఒక 5-10 నిమిషాలు టైం పెట్టుకొని మీరు జపిస్తూనే ఉండండి. తర్వాత 5-10 నిమిషాలు అయిన తర్వాత ఆ 108 సార్లు మీరు జపించారు అనుకోండి, ఆ సంకల్పం చెప్పుకొని అమ్మవారి కాళ్ళ దగ్గర ఆ పసుపు కొమ్ము అనేది పెట్టండి. ఆ పసుపు క్లాత్‌లో. పట్టు క్లాత్ అయినా తీసుకోవచ్చు. పట్టంచున్న కాటన్ క్లాత్ అయినా తీసుకోవచ్చు. ఏమీ లేదంటే కాటన్ యెల్లో కలర్ క్లాత్ అయినా తీసుకోండి. లేకపోతే వైట్ కలర్ క్లాత్ తీసుకొని పసుపు పైన రాయించండి. సో ఈ డౌట్స్ అయితే క్లియర్ కదా. సో అట్లా 18 రోజులు చేయాలి. 18 రోజులు చేసిన తర్వాత 18వ రోజు మీరు ఆ పసుపు కొమ్ముల మూట ఉంటది కదా, ఆ మూటని మీరు బీరువాలో పెట్టుకోండి. ఇట్లా 41 డేస్ చేయంగానే కోరిక నెరవేరిన వాళ్ళు చాలా 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 మంది ఉన్నారండి. సో ఇలాగ మీరు చేసినప్పుడు 18 రోజులు హెడ్ బాత్ చెయ్యాలా అంటే అక్కర్లేదండి. ఫస్ట్ డే చేయండి, లాస్ట్ డే చేయండి, లేకపోతే ఎవ్రీ థర్స్‌డే 18 డేస్‌లో ఉన్న థర్స్‌డేస్, ఫ్రైడేస్ చేసినా చాలా మంచిది. ఒక్కరోజు చేసేటప్పుడు తలస్నానం చేయండి. ఈ 18 రోజులు ఉపవాసం అక్కర్లేదు, కానీ ఆ అష్టమి రోజు చేసేటప్పుడు మాత్రం ఈవినింగ్ ఉపవాసం ఉండటం, నేలపైన పడుకోవడం అనేది ట్రై చేయండి. అది కుదిరినంత వరకు ట్రై చేయండి. ఇంకొకటి ఏంటంటే
ఇట్లా 18 రోజులు పూజ అయిపోయిన తర్వాత, లేదా ఆ ఒక్కరోజు పూజ అయిపోయిన తర్వాత, ఇది చాలా ఇంపార్టెంట్. ఉద్యాపన ఎలా చెప్పాలంటే 5 బుక్స్ అనఘాలక్ష్మి వ్రతం బుక్స్ ఉంటాయన్నమాట. మీరు బుక్ స్టోర్‌లో కొనుక్కోవచ్చు. నాకు కుదిరితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను మీరు చదువుకోవడానికి. సో, ఆ అనఘాలక్ష్మి బుక్స్ 5 తీసుకొని, ఆ 5 కూడా ఎవరన్నా ముత్తైదువులు ఒక 5గురు ముత్తైదువులను పిలిచి వాళ్ళకి తాంబూలం ఇచ్చి, ఆ బుక్స్ ఇచ్చి మీరు ఉద్యాపన చెప్పొచ్చు వాళ్ళకి భోజనం పెట్టి. మీరు తగ్గట్టు చేసుకోండి. భోజనం పెట్టలేనన్నప్పుడు ఆ తాంబూలం ఇచ్చి మీరు ఉద్యాపన చెప్పొచ్చు. సో, ఇలా ఉద్యాపన చెప్తే మీ పూజ అనేది కంప్లీట్ అయిపోద్ది. తర్వాత ఈ దత్తాత్రేయుల వారి గుడికో, సాయిబాబా గుడికో, శివ పార్వతుల గుడికో ఏ గుడికైనా వెళ్ళొచ్చు. అలా గుడికి వెళ్తే చాలింకా. ఆ రూ. 2 కాయిన్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు శ్రీ గురు దత్తాత్రేయుల వారి గుడిలో అయినా ఎయొచ్చండి. లేకపోతే మీరు అట్లా పూజ మందిరంలో పెట్టుకోవచ్చు. సో, ఇది పూజ ప్రొసీజర్. తర్వాత నాన్ వెజ్ తినకూడదు. ఈ 18 రోజులు ఇంద్రియ నిగ్రహాలు పాటించాలి. తర్వాత మీరు నియమాలనేవి ఎప్పుడైనా సరే నేను ఇంకొక వీడియోలో పెడతాను. అసలు ఏమేమి వ్రతం చేసేటప్పుడు ఏమేమి నియమాలు పాటించాలి అని చెప్పేసి. కొంతమంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. మేము కింద పడుకోవచ్చా? పైన పడుకోవచ్చా? మీరు వీలైనంత వరకు ఆ నియమాలు పాటించడానికి ప్రయత్నించండి. అని 18 రోజులు ఉపవాసం ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. అస్సలు ఉపవాసం ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. కాకపోతే 18 రోజులు ఉండాల్సిన అవసరం లేదు. ఫస్ట్ డే, లాస్ట్ డే ఉంటే సరిపోద్ది. కాకపోతే కొన్ని నాన్ వెజ్ తీసుకోవడం కానీ, ఇట్లాంటివి కొంచెం అవాయిడ్ చేయండి. అట్లాంటివి చేయకూడదు. ఇంకోటి మీకొక విషయం తెలుసా? ఈ బుక్‌లో మనం కథలు కూడా ఉంటాయి. షోడశోపచార పూజ చేసిన తర్వాత వ్రత కథలు చదువుకోవాలి. 5 వ్రత కథలుంటాయి. ఆ వ్రతకథలు చదువుకొని ఒక కొబ్బరికాయ కొడితే ఆ రోజు పూజ అయిపోయినట్లే. అది పొద్దున్నే 8 లోపులోనే చేయడానికి ప్రయత్నించండి. ఇంకొక విషయం ఏంటంటే, అసలు ఎంత శక్తివంతురాలండి ఆమ. ఒక ఒక కథ ఏంటో తెలుసా? ఆ బ్రహ్మదేవుడు ఏంటి జ్ఞానం ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉంటది. సరస్వతి దేవినే పక్కన పెట్టుకుంటాడు. అంటే ఎంత నాలెడ్జ్ ఆయనకి. అలాంటి అంత నాలెడ్జ్ ఉన్న దేవుడు ఆయనే ఒకసారి వేదాలు మర్చిపోయారంటండి. ఇట్లా ఒకసారి కాదు 2, 3 సార్లు అయ్యింది బ్రహ్మదేవుడు వేదాలు మర్చిపోవడం అనేది. సో, ఏమైంది తెలుసా? ఒకసారి వేదాలు మర్చిపోయి ఆయన అంటాడనమాట. అదేంటి ఇంత వేద పండితుడిని నేను, వేదాలు నాకింత నా చేతుల్లోనే ఉంటాయి. ఆయన ఇలా లెక్కలేసుకొని చేసేస్తారు కదా! అలా చేతుల్లో ఉంటాయి. నేను గాయత్రి మంత్రం సహితం మర్చిపోయాను ఎలాగా అని అంటారు. ఎలాగా అని అన్నప్పుడు ఆయన టెన్షన్ పడుతూ ఏం చేస్తారంటే అప్పుడు రేణుకాదేవి ఆమె దగ్గరికెళ్తారనమాట. ఎళ్లి "అమ్మా ఇలా నేను వేదాలను మర్చిపోయాను. ఒక్కసారి నేను వేదాలను మర్చిపోతే మీరే కదా నాకు సహాయం చేసింది. మీరు మళ్ళీ నాకిప్పుడు సహాయం చేయాలంటే" అప్పుడు ఆ రేణుకామాత అంటారనమాట. ఏంటో తెలుసా? ఇలా ఒకసారి ఆల్రెడీ నువ్వు మర్చిపోయావు. ఒక రాక్షసుడి చేత నువ్వు మర్చిపోయావు కదా! నువ్వు మర్చిపోయినప్పుడు ఏం చేశారు? విష్ణుమూర్తి ఏం చేశారో గుర్తుందా? విష్ణుమూర్తి మీనావతారం ఎత్తి నీ వేదాలను నీకు తీసుకొచ్చిచ్చారు కదా! ఇప్పుడు నన్ను అడుగుతావేంటి? నువ్వు వెళ్ళాల్సింది వైకుంఠానికి వెళ్లి శ్రీ విష్ణుమూర్తి సహాయం తీసుకో అని అంటారు. ఇమ్మీడియేట్‌గా ఇంక ఆయన వైకుంఠం బయలుదేరిపోయి ఆహ్, వై వైకుంఠానికి వెళ్తారనమాట బ్రహ్మదేవుడు. అప్పుడు వైకుంఠానికెళ్తే అక్కడ ఈ లక్ష్మి విష్ణుమూర్తి లేరు. లేనప్పుడు అక్కడ ఒక వృక్షం ఉంటదనమాట. అప్పుడు ఇంకేం చేయాలో తెలియక ఆ వృక్షాన్ని తీసుకొచ్చి మళ్ళీ రేణుకామాత దగ్గరికే వస్తారు. రేణుకామాత దగ్గరికొచ్చి ఏంటి అక్కడ ఎవ్వరు లేరు అని చెప్పేసి వృక్షం చూపియంగానే అప్పుడు రేణుకామాతకి గుర్తొస్తదనమాట. ఏమని? ఓహో! బ్రహ్మదేవా మీరు మరిచితిరా ఇట్లాగా అనగా సమేతుడై దత్తాత్రేయుల వారు కింద భూలోకంలో వెలిసి ఉన్నారు కదా! సో, వెలిసిన వాళ్ళ అక్కడున్నారు. ఆయన నేనిప్పుడు అక్కడి దాకా కాదు. నేను ఒక్కసారి నా మనస్ఫూర్తిగా నేను జపించి ఆయన్ని ఇక్కడికి రప్పించగలను. నువ్వు ఆయన అడిగితేనే నీకు ఈ వేదాలనేవి గుర్తొస్తాయన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా దండం పెట్టుకోనమాట. దండం పెట్టుకుంటున్నప్పుడు అప్పుడు అమ్మ రేణుకామాత ఆవాహిస్తారనమాట. దత్తాత్రేయుల వారిని అనఘలక్ష్మిని. అప్పుడు మాత ఇద్దరు వస్తారనమాట. దత్త సమేతులై వస్తారక్కడికి. వచ్చినప్పుడు చెప్తారు రేణుకామాత. అప్పుడు ఇమ్మీడియేట్‌గా బ్రహ్మదేవుడు స్వామి ఇలా జరిగింది అని చెప్పేసి వాళ్ళిద్దరు అలా చూడంగానే వాళ్ళిద్దరు అవుతానే బ్రహ్మదేవుడు ఆహా! ఏమి అని చెప్పేసి ఆయన ఒక మంచి సాంగ్ పాడతారనమాట. ఇంత ఇంత గాయత్రి మాతలా ఉన్నారు మీరు అని చెప్పేసి. అప్పుడు ఆమె ఏం చేస్తదంటే ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. రేణుకామాత కన్ను రెప్పపాటి సమయంలోనంట. అంటే ఇట్లా ఒక బ్లింక్‌లో ఇమ్మీడియేట్‌గా వేదములు అవన్నీ కూడా ఆమె దగ్గర నుంచి ఆమె ముఖార విందము అంటే ఫేస్ నుంచి ఇమ్మీడియేట్‌గా ఆ రేణుకామాత దగ్గర చేతుల్లోకి ఎళ్ళిపోతదంట. ఎళ్ళిపోంగానే అప్పుడు ఇమ్మీడియేట్ బ్రహ్మదేవుడు అది చూస్తారు. అది ఇమ్మీడియేట్‌గా గమనిస్తారనమాట. గమనించంగానే అప్పుడు ఆయన గమనించి ఆయన అంటారు, "అదేంటి మాత మీరు రెప్పపాటు క్షణంలోనే తీసుకొచ్చేసారు కదా! ఈ వేదాల్ని" అనంటే అప్పుడు రేణుకమాత అంటారు, "అసలు ఈ మంత్రాలు, ఈ గాయత్రి మంత్రం ఇవన్నీ ఎవరి నుంచొచ్చాయి? ఆమె భుజం నుండి కాదా వచ్చింది మనకి? వే ఆమె కదా గాయత్రి మాత" అని అంటారు.
సో అనగామాత అనేది అన్ని జ్ఞాన స్వరూపిణి అమ్మదేవుడు ఆమె భుజాల నుంచి వచ్చిందని చూడంగానే ఆమెను గాయత్రి మాత అని కూడా పిలువబడతారు. ఆమె అష్టలక్ష్ములు, ఆమె సరస్వతి మాత, అంత శక్తివంతురాలంటే పార్వతీదేవి, అన్ని అవతారాలు ఆమె కదా. మీరు ఏ అమ్మవారిని పూజించాలనుకున్నా కూడా ఆమెనే కదా పూజించాల్సింది. సో అందుకే అనగాలక్ష్మి అనేది ఎంత పెద్ద కష్టం నుంచి అయినా బయటపడేయాలి అని అంటే అది అనగాలక్ష్మి అనమాట. ఇంకా దత్తాత్రేయుల వారికి పూజ చేశాను, ఈయనకు పూజ చేశాను, ఆళ్ళకి పూజ చేశాను, అన్ని వ్రతాలు చేశాను, అన్ని సేవలు చేశాను అన్నప్పుడు ఈ యొక్క వ్రతాన్ని ట్రై చేయండి. 100% చేయండి. ఇంక ఈ వ్రతం చేసిన తర్వాత పలాని కోరిక నెరవేరలేదు అనటానికి ఏమీ లేదండి. సో అంత సింప్లిఫైడ్ ప్రాసెస్ ప్లస్ ఇంత కష్టం నుంచి కూడా బయటపడేయాలంటే అనగాలక్ష్మి కాళ్ళు పట్టుకోవాలన్నమాట. ఈ వ్రతం ఎక్కువగా పబ్లిసిటీ అయ్యిందో లేదో నాకు తెలీదు కానీ, నాకు ఈ వ్రతం చేసిన తర్వాత చాలా బెనిఫిట్స్ వచ్చాయి. అందుకే ఈ వీడియోని అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో ఇట్లా ఈ వ్రతాన్ని తర్వాత ఆ పసుపు కొమ్ములనేది ఇట్లా మనం ఇంట్లో పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా. సో ఈ వ్రతాన్ని అందరూ ట్రై చేయండి. ఇంకొక విషయం ఏంటంటే నైవేద్యంగా ఏం పెట్టాలి అని అంటారు కదా. ఫస్ట్ డే నైవేద్యంగా క్షీరాన్నం పెట్టండి, బెల్లం అన్నం. తర్వాత రోజులో నార్మల్‌గా పెట్టినా సరిపోద్ది. అంటే బెల్లము, అరటిపళ్ళు, ఫ్రూట్స్ ఏవి కూడా ఉంటాయి కదా, ఫ్రూట్స్ పెట్టండి. ఫస్ట్ రోజు, లాస్ట్ రోజు మాత్రం ఉండ్రాళ్ళు, క్షీరాన్నం అనేది పెట్టండి. సో ఇది అనగాలక్ష్మి వ్రతం ప్రాసెస్. తర్వాత ఆ బుక్ కూడా నేను సో ఇదిగోండి ఇది బుక్. సో ఇలా ఉంటదనమాట. నేను ఈ బుక్ కూడా దొరికితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మోస్ట్‌లీ ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. తర్వాత ఇంకెవరైనా అసలు జాబ్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, పెళ్లి పరంగా కానీ ఎటువంటి కష్టమైనా సరే తీరిపోవాలి అన్న వాళ్ళకి ఈ వ్రతం చెయ్యండి. సో మీ వాళ్ళెవరన్నా మీకు తెలిసిన వాళ్ళు కష్టపడుతున్నారు అంటే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. కొంచెం యూజ్‌ఫుల్ అయినా కూడా చాలా 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 హ్యాపీ నాకు. అండ్ మీరు ఆ కథలు కూడా చదివితే మీకు అర్థమవుద్దనమాట ఆమె చేసిన మహత్యాలు ఏంటి అని చెప్పేసి. యాహ్! దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.